गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి ముందుగానే నమస్కారం. మనం నిన్న విఘ్నేశ్వరుని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. గురువు దగ్గరికి వెళ్ళాలి, గురువే దీనికి మార్గాన్ని చూపిస్తాడని మనం చెప్పుకుంటున్నాం. ఒక నవలో, ఒక వార్తాపత్రికలో చదవకూడదు, గురువునే మనం వెళ్ళినప్పుడు నిగూఢమైనటువంటి రహస్యాలన్నీ కూడా తెలియచేస్తారని మనం నిన్న చెప్పుకుంటూ ఉన్నాం. మరి గురువులు అనేక మంది ఉంటారు, రకరకాల గురువులు ఉన్నారు. ఉదర పోషకార్థం అంటే పొట్టకుట్టి కోసమే ఇవాళ మొత్తం కూడా కాషాయ ఆంబర కట్టుకొని బజార్లో అమ్మట కూడా మనం చూస్తూ ఉన్నాం. అందరూ గురువులు అలాంటి వారు కాదు. నిస్వార్థంగా తన జీవితాన్ని 10 మందికి పంచాలి, పరమేశ్వరుడు ఇచ్చిన జ్ఞానాన్ని అందరికీ పంచాలి అనేటువంటి వాళ్ళే గురువు. అలానే కొంతమంది అడుగుతుంటారు, ఇంత తపస్సు చేశారు కదా మీరు, మా ఇంట్లో జరిగినట్టు దొంగతనాన్ని ఏదైనా ఉంటే చెప్పగలరా అని అంటారు. కానీ అది అససిద్ధులు అంటారు. అవి అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకార్యం, ఈశిత్వం, వశిత్వం అంటూ 8 రకాల సిద్ధులు ఉంటాయి. ఈ 8 రకాల సిద్ధుల వల్ల అవన్నీ లభిస్తాయి, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. మనం చూస్తున్నాం గారడీ వాడిని, వాళ్ళు గారడీ చేస్తూ ఉంటారు, కావాల్సిన డబ్బులు కుప్పలు కుప్పలు పోస్తారు. చూడండి, మీరు ఎన్నో గారడీ చూసుంటారు, కుప్పలు కుప్పలు పోస్తుంటారు. కానీ తర్వాత మన దగ్గరికి వచ్చేసి, అయ్యా రూపాయి ఇస్తావా, 2 రూపాయలు ఇస్తావా అంటూ వాళ్ళు బెచ్చమడుకుంటారు. అలాంటి వాళ్ళు కాదు ఈ గురువులు. అందువల్ల వాళ్ళు అలాంటి వాళ్ళని పట్టుకుంటే ఏం చెప్తారు వాళ్ళు? అసలు వాస్తవంగా వాళ్ళకేం తెలియదు. మీరు అనుకుంటున్నారు అవన్నీ తెలుసు అని, అవన్నీ తెలియదు. కానీ ఏదో మభ్య పెడతారు, మనం మాయ చేసినట్టు. మాయ, ఇప్పుడు ఈ మాయా ప్రపంచం కనపడుతుంది కదా, ఇదంతా మాయే. అలానే వాళ్ళు కూడా మాయ చేస్తుంటారు. కానీ దానివల్ల ప్రయోజనం మనకు లేదు. వాడికే తెలిస్తే ఎక్కడ ఉందో అది తెచ్చుకుంటాడు కదా, అతనికి తెలుసు అని సిద్ధులు ఉన్నాయి. నీ ఇంట్లో దొంగ పడ్డాడు, సామానంతా పోయింది, బంగారం పోయింది, వెండి పోయింది, అన్నీ పోయినాయి, ఎక్కడో ఉన్నవి అతను తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? తానే వెళ్ళి మొత్తం తెచ్చుకుంటాడు కదా. దానివల్ల ప్రయోజనం లేదు. అందువల్ల దివ్యదృష్టి కావాలి, కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అందువల్ల అష్టసిద్ధుల వల్ల ప్రయోజనం లేదు. ప్రతి పదానికి అర్థం తెలుసుకున్నప్పుడే ఆ పరమేశ్వర స్వరూపం అర్థమవుతుంది మనకు. పరిణితి కలిగిన వారే చెప్పగలరు, ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు దీన్ని. దానిలో అనేక మంది గురువులు అనుకుంటున్నాం కదా, అందరూ చెప్పలేరు. చెప్పినటువంటి సిద్ధాంతాన్ని వారు అవపోసన బట్టి వారు గురువుల దగ్గర ఎంతో సాధన చేసి వాళ్ళ జీవితాన్ని దీనికి పంపిస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. మనం పరమేశ్వరుని గురించి తపస్సు చేసేటప్పుడు ఒక భక్తుడు అడుగుతాడంట, శంకరుడికి విష్ణువు అలంకార ప్రియుడు, మరి శివుడు అభిషేక ప్రియుడు. ఎందుకు ఆ విధంగా కాషాయ గుడ్డలు కట్టుకుని పుర్రెలు పెట్టుకొని తర్వాత అన్నీ చూస్తా విభూతి పెట్టుకొని చూస్తున్నారంటే అమ్మవారు చెప్పేటువంటి మాటలే ఎంతో అందంగా ఉంటాయి. అవి నీ యొక్క నొచ్చటి రాతలు నాయన, నిన్ను ఉద్ధరించడానికి వచ్చాడు. నిన్ను ఎప్పుడైనా సరే నువ్వు పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటాడంటున్నావు కదా, శ్మశానంలో ఎందుకు ఉంటాడు? అందరు నిన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత నిన్ను కాపాడి రక్షించేది అక్కడే. చివరకు భస్మం అయిపోయిన తర్వాత ఆ భస్మాన్ని కూడా తను ధరిస్తున్నాడు అని అమ్మవారు చెప్పడం జరిగింది. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ముఖ్యమైనది తెలుసుకోవాలి. మార్పు వచ్చినప్పుడే మనం మారగలం. నాలో ఏం మార్పు వచ్చింది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇంతకుముందు జీవితానికి ఇప్పుడున్న జీవితానికి తేడా ఏంటి? నువ్వు ప్రశ్నించుకోవాలి. నువ్వు ప్రశ్నించుకోకపోతే ఎప్పుడంతే అలానే ఉంటావు. కానీ విని ప్రయోజనం లేదు. ఒక మొక్క మనం పెడతాం, ఒక మామిడి మొక్క లేదా అరటి మొక్క ఏదైనా పెట్టినప్పుడు అది రోజు దాన్ని చూస్తూ ఉంటాం. అది ఎప్పుడు ఎదుగుద్ది, ఎప్పుడు పండ్లు వస్తాయి, దాన్ని ఆస్వాదించాలని చూస్తుంటాం. దానికోసం ఏం చేస్తాం? ప్రతిరోజు కూడా అంత నీరు పోస్తాం, అంత ఎరువులు వేస్తుంటాం. మరలా అంతేకాదు, దాని చుట్టూ కంచె కడతాం. ఎందుకని? అది ఎక్కడ ఏ జంతువో పశువు వచ్చి తింటుందని. ఎప్పటి వరకు? అది బాగా మానయ్యేంత వరకు. మానయిన తర్వాత నువ్వు వెళ్తావా రోజు అక్కడికి?
దానికే ఆ పశువుల్ని కట్టేసి దాన్ని చుట్టూ కూడా అంత మేత ఇచ్చి పెడుతూ ఉంటాం. అలానే నీలో దృఢత్వం రావాలి. దృఢత్వం వచ్చిన తర్వాత నువ్వు ఈ సమాజంలో ఎక్కడున్నా ఒకటే, 1,000,000 మంది ఉన్నా కూడా నువ్వు ఒక్కడే ఉంటావు. నీ సాధన మొత్తం కూడా ఇప్పుడు పరమేశ్వరుడితో సంబంధం జరుగుతుంది. అందువల్ల నీ సాధన ముఖ్యం. ఎప్పుడు కూడా ఆలోచన చేయండి, ఎందుకు నేను ఈ రకంగా మారలేకపోతున్నాను. నేను మారడానికి కారణాలు ఎన్నో విన్నాం కదా ఇప్పటివరకు. ఇంతవరకు మనకి అనేక విషయాలు తెలుసుకున్నాం కదా, దానికి అనేక రకాలైనటువంటి సమాధానాలు మనకు దొరుకుతాయి అని. అందువల్ల మనం విఘ్నేశ్వరుని తెలుసుకుంటున్నామంటే దానిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గుణాలు ఆయన ఎందుకు మనం ఆలోచన చేస్తున్నాం అనేది చేయాలి. ముందుగా గణపతిని పూజించడం చేయాలి. ఏది పూజ చేసినా గణపతినే పూజిస్తాం. చూడండి, ఒక గృహం కట్టుకోవాలి, లేదా ఒక వ్యాపారం పెట్టుకోవాలి, లేదా ఇంకోటి చేయాలి, మొట్టమొదటే పసుపుతో ఒక విగ్రహాన్ని చేసి అక్కడికి ఆవాహన చేసి విఘ్నేశ్వరుడు వచ్చాడు, మనకి ఆ విఘ్నాలనే తొలగిపోతాయి అనే భావంతో మనం చేస్తున్నాం తప్ప, లేదా పసుపు అనుకుంటున్నావా, మరి పూజ అయిపోయిందా పసుపు ముద్ద ఏం చేస్తున్నావు, పారేస్తున్నావా, తీసుకెళ్ళి జాగ్రత్తగా ఎక్కడ తొక్కకుండా ఉన్నారో అక్కడ ఒక చెట్టు పాదిలో పెట్టేసి నీరు పోస్తున్నాం. అంత భావం, పవిత్రమైన భావం మన హిందూ సంప్రదాయంలో ఉంది. అందువల్ల మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది మనకి తెలుసు తప్ప ఇంకోటి లేదు. ఏది పూజ చేసినా గణపతిని పూజిస్తాం కదా, గణపతి పూజ లేకుండా మనం చేయటల్లా. అందువల్ల అసలు ఎందుకు పూజిస్తామో మనం దాని యొక్క విశేషం మనం తెలుసుకోవాలి. అందువల్ల మరి కొంతమంది అడుగుతారు, గణపతిని ఎందుకు పూజిస్తారండి, వాళ్ళ నాన్న ఇంకా గొప్పవాడు కదా, మరి ఆయన ఎందుకు పూజించారని చెప్పని అడుగుతారు కొంతమంది. అందుకే మనకి అనేక రకాల కథలు ఉన్నాయి. మరి ఆయనకి అగ్రపత్యాన్ని ఇవ్వాలంటే ఈ సృష్టికి ఎవరైతే ముఖ్యమైనటువంటి ప్రథమ వందనం చేసేవాళ్ళు ఎవరో తెలుసుకోవాలనుకున్నప్పుడు మరి మీకు అందరికీ తెలిసిన కథే అది. మరి సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళిద్దరూ కూడా పరీక్ష పెట్టడం, ఆ సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళటం, నెమల మీద వెళ్ళి చుట్టూ ప్రదక్షిణ చేసి రావటం లేట్ కావటం, మరి స్థూలకైనటువంటి విఘ్నేశ్వరుడు కదలలేకపోవటం, చుట్టూ తల్లిదండ్రులతో ఒక్క ప్రదక్షిణ చేస్తే అందువల్ల తల్లిదండ్రులు ప్రదర్శన చేసినందువల్లనే అగ్రగణ్యం ఇవ్వటం జరిగింది. అందువల్లనే ఈ సృష్టికి మొట్టమొదటి ఆధారమైనటువంటి ఎవరైనా సరే ఏ పూజ చేసినా కూడా, ఏ దేవతలైనా సరే ముందు విఘ్నేశ్వరుని పూజించాలి అనేది చెప్పటం. అది ఋగ్వేదంలో ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సీదసాదనం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అంటూ ఓ మంత్రం ఉంది. మీరు వింటున్నారు. మీరు అనేక రకాలైనటువంటి యజ్ఞాలకి యాగాలకు వెళ్తున్నప్పుడు ఈ ప్రథమ మంత్రంలో చెప్తూ ఉంటారు అందరూ కూడా. కవులకే కవి ఆయన. కవికి ఎంతో కవిత్వం వచ్చినా కూడా అటువంటి కవిత్వానికి ఆధారమైనటువంటి లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా కవి చెప్తున్నప్పుడు యాగాలకు వచ్చే యజ్ఞం సఫలం, యాగశాలకు వచ్చే యజ్ఞం సఫలం చేస్తూ ఉంటాడు ఆయన. నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యాగం చేస్తావు, యజ్ఞం చేస్తున్నావు అంటే ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన అక్కడ ఉండి దాన్ని ఎట్టి ఆటంకాలు లేకుండా కూడా చాలా స్పష్టంగా అందరికీ తెలుసుద్ది అనమాట. అది ఇవాళ నేను పూజ చేశాను, భగవంతుని ఆహ్వానించాను, అందువల్ల వారు ఎట్టి విఘ్నాలు లేకుండా చక్కగా ఆ కార్యక్రమం చెయ్యాలి అని ఒక గృహప్రవేశం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా సరే శుభకార్యం అంటూ చేస్తే మాత్రం విఘ్నేశ్వరుని ఆహ్వానిస్తున్నాం మనం. నిరాకారాన్ని పూజించడం కాదు, నిరాకారం ఆకారం లేదు ఆయనకి, కాయినా కూడా ఆకారాన్ని మనం తీసుకొని పూజిస్తూ ఉన్నాం. అందువల్ల మన పూజ ఎందుకు చేస్తున్నాం మనం అర్థం చేసుకోవాలి. ఏదో బ్రాహ్మణులు వచ్చారు, పెట్టుకున్నారు, పట్టుబట్టలు కట్టుకున్నాం, బంగారం ఉంగరాలు పెట్టుకున్నాం, అందరూ చుట్టాలను పిలుచుకున్నాం, ఎంతోమంది వచ్చారు అని ఆర్భాటం చేయటం కాదు. నీ మనసు ఎప్పుడు లగ్నం కావాలి. ఎక్కడలకి ఎవరు వస్తే మనకెందుకు, పిలిచావు వస్తే వస్తారు, లేకపోతే లేదు. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ కూర్చొని నీ మనసు లగ్నం కావాలి. పూజా విధానంలో కూర్చున్నప్పుడు ఆ పూజ చేసేటప్పుడు మనసు లగ్నమైతే చాలు, నీకు శుద్ధి అయిపోతావు, అంతే, ఇంకేం లేదు. ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి. ఎంతోమందిని చూస్తుంటా నేను, కూర్చుంటారు, పూజ చేస్తూనే ఉంటారు, అనేక రకాల పనులు ఫోన్ మాట్లాడుతుంటారు, వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతుంటారు.
ఆ పూజారి చెప్పినా కూడా అయ్యా అక్షంతలు వెయ్యి అన్నప్పుడు దాకా కూడా అప్పుడు దాకా కూడా మనసు అక్కడ ఉండదు. అందువల్ల మనం పూజ చేసేటప్పుడు విఘ్నేశ్వరుని అసలు ఎందుకు పూజ చేయాలి అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.